Into details of BRS Warangal Parliament ticket nu station Ganapur MLA Kadiyam Srihari Kuturu Kavyaku కేటాయించిన పట్ల ఉద్యమకారులు మండిపడుతున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కడియం ఫ్యామిలీకి సీటు ప్రకటించడం అంటే ఉద్యమకారులను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తర్వాత పార్టీ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంటు టికెట్ కావ్యకు కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన వెలువడిన వెంటనే ఉద్యమకారులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ కేసీఆర్ తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ మాట కాదని కావ్యకు టికెట్ ఇస్తే గెలుపు కోసం కృషి చేయడం మానేసి ఆమె ఓడిపోయేందుకు పనిచేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కడియం కావ్యకు టికెట్ కేటాయించడం పట్ల ఉద్యమకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారా? ఏం చెప్తా ఉన్నారు వారు? ఏంటి అప్డేట్స్? నవీన్, వరంగల్ స్థానానికి టికెట్ కేటాయించారు కేసీఆర్. కడియం కావ్యను అభ్యర్థిగా కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోని ఉద్యమకారులంతా కూడా ఏకమయ్యారు. కేసీఆర్ నిర్ణయాన్ని వాళ్ళు ధిక్కరిస్తూ ఏకంగా సమావేశాలు నిర్ణయిస్తున్నారు. పార్టీతో సంబంధం లేని, తర్వాత ఎట్లాంటి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని, పార్టీ సభ్యత్వం లేని కడియం కావ్యకు టికెట్ ఎట్లా ఇస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. టికెట్ కేటాయించే ముందు నుంచే వాళ్ళు వరుసగా సమావేశాలు పెడుతున్నారు. ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలి, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కొట్లాడినటువంటి ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలని వాళ్ళంతా సమావేశాలు పెడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తమలో ఎవరికైనా ఒక టికెట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ పెడుతూ వస్తున్నారు. కానీ కేసీఆర్ అది వాళ్ళ డిమాండ్ కనీసం పరిగణనలోనికి తీసుకోలేదు. మొన్న జరిగినటువంటి వరంగల్ పార్లమెంటరీ సమావేశంలో, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్లమెంటరీ సమావేశంలో ఎవరిని కూడా, ఉద్యమకారులకు కూడా కనీసం ఆహ్వానించకపోవడం పైన వాళ్ళంతా మండిపడుతున్నారు. తాము కేసీఆర్ కు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం, ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకొని ఉద్యమకారులు ఒకరికి టికెట్ ప్రకటించకపోతే కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తాము అని కాసేపట్లోనే వాళ్ళు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా ఉద్యమంలో చాలా వీళ్ళంతా కూడా మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇప్పటి వరకు కొందరు ఏ పదవులు ఉద్యమంలో చేసినప్పటికీ ఏ పదవులు అనుభవించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమకు ప్రాధాన్యతనివ్వలేదు, తమ నిర్ణయాలను కూడా పరిగణలోనికి తీసుకోలేదని వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎంపీ ఎన్నికల్లోనైనా, అంటే ఇప్పుడు వరంగల్లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఎస్సీలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా అటు జోరికే రమేష్, కాజీపేటకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు జోరికే రమేష్ ఆధ్వర్యంలో ఇటు బోడా దిన్నా, చింతల యాదగిరి, తర్వాత రజనీ కుమార్ వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. వీళ్ళంతా కూడా ఉద్యమంలో బీఆర్ఎస్ లోనే ఉంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారు. కనీసం వీళ్ళను పిలవలేదు, వీళ్ళ నిర్ణయాన్ని కూడా వీళ్ళు కనీసం వీళ్ళ ఆలోచనలను కూడా పరిగణలోనికి తీసుకోలేదని చాలా ఆవేదనతో ఉన్నారు. అయితే కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తను ఎమ్మెల్యేగా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచినందున అధిష్టానాన్ని కూడా తమ గ్రిప్ లో పెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తన కూతురుకు కావాలనే టికెట్ చేసుకున్నారు. ఆమెకు ఉద్యమంతో సంబంధం లేదు, ఆమె ఒక డాక్టర్ గా పనిచేసేటువంటి ఆమె ఎట్లా మేమంతా సపోర్ట్ చేయాలని అయితే వాళ్ళైతే సమావేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాసేపులోనే వాళ్ళ నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.